ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను. తుమ్మకర్రతో దాని చేయవలెను. దాని పొడుగు ఒక మూర, దాని వెడల్పు ఒక మూర. అది చచ్చౌకముగా నుండవలెను. దాని ఎత్తు 2 మూరలు. దాని కొమ్ములు దానితో ఏకాండమయ్యుండవలెను. దాని పైభాగమునకును దాని 4 ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయవలెను. దాని జవకు దిగువను దానికి 2 బంగారు ఉంగరములు చేయవలెను. దాని 2 ప్రక్కల యందలి దాని 2 మూలల మీద వాటిని ఉంచవలెను. అవి దాని మోయు మోతకర్రలకు స్థలములు. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. సాక్ష్యపు మందసము నొద్ద నుండు అడ్డతెర ఎదుట, అనగా శాసనముల మీది కరుణాపీఠమునెదుట నీవు దానిని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలిసికొందును. అహరోను ప్రతిదినము ప్రొద్దున దానిమీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరచునప్పుడు దానిమీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించునప్పుడు దానిమీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. మీరు దానిమీద అన్యధూపమునైనను దహనబలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు. పానీయమునైనను దానిమీద పోయకూడదు. మరియు అహరోను సంవత్సరమున ఒకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థబలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను. వారు లెక్కింపబడు వేలకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము నిచ్చుకొనవలెను. అలాగు చేసిన ఎడల నీవు వారిని లెక్కించునప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి 1/2 తులము ఇయ్యవలెను. ఆ తులము 20 చిన్నములు. ఆ 1/2 తులము యెహోవాకు ప్రతిష్ఠార్పణ. 20 సంవత్సరములు గాని అంతకంటే ఎక్కువ వయస్సు గాని గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణనీయవలెను. అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా నుండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు 1/2 తులము కంటే ఎక్కువ ఇయ్యకూడదు, బీదవాడు తక్కువ ఇయ్యకూడదు. నీవు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకుని ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ నిమిత్తము దాని నియమింపవలెను. మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా నుండును. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాలమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళునప్పుడును సేవ చేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠము నొద్దకు వచ్చినప్పుడును తాము చావకయుండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను. తాము చావకయుండునట్లు తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. అది వారికి, అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధము గల లవంగి పట్ట సగము, అనగా 270 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 270 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులములను, ఒలీవ నూనె సంభారమును 3 పళ్ళును తీసుకొని వాటిని ప్రతిష్ఠాభిషేక తైలము, అనగా సుగంధ ద్రవ్యమేలకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్ఠాభిషేక తైలమగును. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను,
దాని ఉపకరణములన్నిటినీ, దీపవృక్షమును, దాని ఉపకరణములను, ధూపవేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నిటినీ, గంగాలమును, దాని పీటను అభిషేకించి, అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులయ్యుండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు ఇశ్రాయేలీయులతో, ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్ఠాభిషేక తైలమై ఉండవలెను. దానిని నరశరీరము మీద పోయకూడదు. దాని మేలనము చొప్పున దాని వంటి దేనినైనను చేయకూడదు. అది ప్రతిష్ఠితమైనది. అది మీకు ప్రతిష్ఠితమైనదిగా నుండవలెను. దాని వంటిది కలుపువాడును, అన్యుని మీద దానిని పోయువాడును తన ప్రజలలో నుండి కొట్టివేయబడవలెనని చెప్పుము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను. నీవు పరిమళ ద్రవ్యములను, అనగా జటామాంసి, గోపి, చందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూపద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్యమేలకు నీ పని చొప్పున కలపబడి ఉప్పుగలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూప సంభారము. దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలిసికొను ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసము నెదుట దానినుంచవలెను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలెను. నీవు చేయవలసిన ఆ ధూపద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసి కొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలెను. దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును.